8వ పదిలో 10వ దశకం భాగవత శేషత్వ வைபவாన్ని முதலன்றி அவனடியார் சிறுமாமனுசராய் என்னை ஆண்டார் இங்கே திரியவே இங்கே திரிந்தேற்கு இழக்குற்றேன் பெருமாநிலம் உண்டு உண்டு மிழுந்த செங்கோலத்த பழவாய்கட்கு நலர் நீர் கடலை படைத்து தன் தாழும் தோளும் முடிகளும் செமனிலாத பல பரப்பே நீளும் படற்போம் கற்பகக்காவும் நிறைப்பல் நாயற்றின் கோலமுடைய மணிமலை போல் கிளந்தான் తమర్గల్ కూటమే. చాలా అందంగా ఆ శేష శయనుడై ఉండేటువంటి స్వామి వైభవాన్ని, ఆయన యొక్క భక్తుల కూటాన్ని, గోష్ఠిని నేను ఒక్కసారి సేవించుకుంటే చాలు. అంటే భాగవత గోష్ఠి దర్శనం అనేటువంటిది మనకి ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. భగవద్భక్తులతో కలిస్తే చాలు అన్నారు కిందటి పాసురంలో. వాళ్ళని సమూహంగా అసలు చూస్తే చాలండి అంటున్నారు ఈ 8వ పాసురంలో అన్నాడు. ఎట్టాం పాటు దీని పెద్ద పదార్థం కూడా చెప్పేసుకుందాం ఒక్కసారి. నళినీర్ కడలై పడైతే, చల్లనైన నీళ్లున్న సముద్రాన్ని సృష్టించి, తన సమన్నీరాద పలతాళం, తనకి ఒప్పులేనివి, ఇంకా పోలుద్దాము అంటే సృష్టిలో ఏమీ పోలికలు లేవు, అంత అందమైన. ఏమేంటండి? తాళం తిరువడిగళ్ళు, తోళం భుజాలు, ముడిగళం శిరస్సులు, పరప్పి ఇవి అంతటా వ్యాపించేలా చేసి, అంటే అనేకమైన సహస్ర శీర్ష పురుష అన్నట్లుగా నీళంపడరు పూ కర్పగ కావం, చక్కగా పెరిగి వ్యాపించిన పుష్పాలున్నటువంటి కల్పవృక్షం తోటలాగా స్వామి శయనించినప్పుడు కల్పవృక్షంతో ఆ చేతులని వాటిని ఆ కల్పవృక్ష శాఖలతోటి నమ్మాళ్ళవార్లు ఎప్పుడూ పోలుస్తూ ఉంటారు. అది గుర్తుకు తెచ్చుకోవాలి. అలాంటి కల్పగక్కావం, కల్పవృక్షం యొక్క తోటలాగా నిరై మణిపోల్ మలైపోల్, చాలా తేజస్సు కలిగిన ఒక రత్నమయ పర్వతంలాగా కిడందాన్ పవళించి ఉన్నాడు. ఒక కొండ పడుకుందా అన్నట్లుగా ఉన్నటువంటి శ్రీయప్పతి యొక్క తమర్గల్, ఆయనకు భక్తులైనటువంటి భాగవతోత్తముల యొక్క కూటం నాళం నంగట్కు, అది ముఖ్యమైన పదం. ఆ గోష్ఠిని సేవిస్తే చాలు, అది లభించుగాక. తాను క్షీరసాగర శయనుడై అందులో అందంగా శయనించి 236వ పేజీ అండి. బాగా వీటన్నిటికీ కూడా ఉపమాన రహితమాన దివ్యావయంగల్. ఆయన పాదాల్లాంటి పాదాలు, ఆయన హస్తాల్లాంటి హస్తాలు, ఆయన కిరీటాల్లాంటి కిరీటం, తల ఉపమాన రహితం, పోలిక లేదు. సృష్టిలో ఇంకెక్కడ అంత అందమైనవి ఉండవు. పరపరప్పి అక్కడలిలే పాళ్ళు తీరుంబడి వడివాలే అలంకరిత్, అక్కడ శ్రమ తీరేలాగా అంతటా వ్యాపించి శయనించి నీలింపడర్ పూంకర్పగ కావం నిరవధిక భోగ్యమాన పూపోలే ఇరుక్కర తాళం. ఆ పాదాలు ఎలా ఉన్నాయి? నిరవధిక భోగ్యాలు, చూసిన కొద్దీ చూడాలి, సేవించిన కొద్దీ సేవించాలి, అంత అందంగా ఉన్నాయి. பன்னாயத்தின் கோலம் முடிகளாயிரத்தாயங்கரத்தை சொல்லுகிறது. கோள் என்று தேஜஸ்ஸு ஆயிரக்கோள் ஆதிச்சர்களை திரட்டி முடியாக వగుతా పోలే ఇరుక్కుర మொழி. ఎంత అందంగా చెప్పారు అంటే, కొళ్ళు అంటే తేజస్సు, 1,000,000 మంది సూర్యులు కలిసి ఒక కిరీటంగా ఏర్పడితే ఎంత కాంతి ఉంటుందో అలా ఉందిటండి ఆ కిరీట కాంతి. అంటే అంత జ్వాజ్వల్యమానంగా మెరిసిపోతోంది అన్నమాట. తేజ పదార్థాలన్నిటినీ కోళ్ళు అంటారు. ఒక రత్న పర్వతం కోళ్ళెన్నో గ్రహంగళాయ్, కోళ్ళు అంటే తేజ పదార్థం కలిగిన గ్రహాలన్నీ అవి తాను తేజ పదార్థంగా వెయ్యాలి. తేజస్ అంతా ఒక చోట చేర్చినట్లుగా ఉన్నది. మణిమలై పోల్ కిడందాన్ ஒரு రత్న పర్వతం సాయినా పోలేయాయత్
కణ్వలందడి గెలిపడి ఒక రత్న పర్వతం వచ్చి అక్కడ అలా రెస్ట్ తీసుకుంటోందా అన్నట్లుగా పడుకున్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ప్రకాశిస్తాడు. తమరుగల్ కూట్టమే నాడు వాయక ఇప్పటి వైత్త కన్ను వాంగవన్నాదపడి కళ్ళు తిప్పుకోలే కణ్వాంగవన్నాదపడి రెండు కలిపి చదవాలి. కణ్వాంగవన్నాదపడి కళ్ళు తిప్పుకోలేని కల్వరందరుడా నిర్కం అవళయ్యండ్రు నాడు వాయక్క వెరింగదు. అది పవళించిన స్వామి అందానికి వశపడిపోయి ఆ సమూహంలో నేను కూడా ఒకనై ఉంటే చాలు, నేను కూడా దర్శించుకోగలిగితే చాలు అంటున్నారు. ఎందుకని కిడందతోర్ కిడక్కయ్యను కిడై అజగిలేతో తిరిక్కం శ్రీ వైష్ణవులు ఆయన చూసి ఆనందించేటువంటి వైష్ణవుల యొక్క తిరడిలే గుంపులో నాను వరువన్నాయన్వయిక్క వేణం ఎన్నద నేను కూడా ఒకనైతే బాగున్నాం. ఆ దర్శించుకునే వాళ్ళల్లో నేను కూడా ఒకన్నవ్వాలి. మనకి పల్లాండ్లో 9వ పాసరంలో స్వాన్వయము అని ఒక మాట చెప్పుకుందాం. ఇప్పుడు మామూలుగా శ్రీరంగం ఆహా ముక్కోట ఏకాదశి అందులో నేనుంటే అని ఊహించుకోవడం అనమాట. మామూలుగా ఊహించుకోవడం వేరు, ఆ పెరుమాళ్లను సేవించుకునే వారిలో నేను ఒకన్నవ్వాలి అని సేవించుకోవడం. ఇది ఒక అందమైన భావన అనమాట. ఆ తిరడై కండాలే కాళం అమయం ఎన్నద ఆ గోష్ఠిని కళ్ళారా చూస్తే చాలండి. ఈ పాసురం పరమార్థం ఏమిటి? భాగవత గోష్ఠి దర్శనము, భాగవత గోష్ఠిని దర్శించడము గొప్ప. కాబట్టి పసియర్ ఆకలి వేసిన వాడు కలవరిశీల్చోరుండవేణం ఎన్ను మా పోలే. ఆకలిగా ఉన్నవాళ్ళు అన్నమంతా నాకే పెట్టండి, అయ్యో కొంచెమే ఉందా అంటే 10వ వంతు తింటారు. కానీ అలా అనిపిస్తుంది అనమాట. వండుతున్నది వండేది వండబోయేది కూడా తినేయాలి అన్నంత ఆకలి వేసిన వాడి భావనలాగా ఆళ్వార్ల యొక్క భావన. తమ అభినవేశం తోత్తారులు ఇచ్చేగరారు, పెరుమాళ్ళని అంతలా చూసేయాలనుంది ఆళ్వార్లకి. సద్భిరేవ సహాసితం ఎండ్రు ఇట్టంకన్నెడక్కూడు మేలు ఎన్నం సొల్ల కడవదిరే. దీనికి చక్కగా పాసురాలు శ్లోకాలు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. కింద జయ్యర రుంబదంలో 2వ లైన్లో మార్కండేయ పురాణంలో ఇచ్చేటువంటి ఆ శ్లోకాన్ని ఇచ్చారండి. చాలా చక్కటి శ్లోకం. సంగ సర్వాత్మన త్యాజ్య సచ్చేత్ త్యక్తుం న శక్యతే సద్భిరేవ సహాసైత సద్భి కుర్వీత సంగమం సద్భిః వివాదం మైత్రం చ నా సద్భి కించిదాచరేత్ ఇది మార్కండేయ పురాణే. ఎంత బాగుందో ఈ శ్లోకం. ఎప్పుడూ కూడా ఆ మనం మంచి వాళ్ళతోటే కలిసి ఉండాలి, వాళ్ళకి దూరం కాకూడదు, వాళ్ళతోటే మాట్లాడుతూ ఉండాలి. సద్భిః వివాదం మైత్రంచ ఏదైనా మాట్లాడినా మంచి వాళ్ళతోటే. నా సద్భిః కించిదాచరే మంచి వాళ్ళు కాని వాళ్ళతోటి మనం మాట్లాడకూడదు. ఇక్కడ డూసు డోంట్స్ రెండు చెప్పేశారండి ఈ శ్లోకంలో. మంచి వాళ్ళతో ఎలా కలిసి ఉండాలో చెడ్డ వాళ్ళతో అలా కలిసి ఉండకూడదు. మంచి వాళ్ళతో ఉన్నాం కదండి, ఉన్నారు, అవతల వాళ్ళతో ఉండకండి, అది కూడా కావాలి. రెండు ఏకకాలంగా చెప్పినటువంటిదే అన్నమాట. అవన్ పన్నిన ఉపకారத்துக்கு தோத்திரிக்கும் శ్రీ వైష్ణవర్களோடே సంశ్లేషిక వేణుమెన్నారికి. ఆ వైష్ణవుల గోష్ఠితో ఉంటే చాలన్నారు ఇంతకు ముందు. కిడయ్యజగలేతో తిరికం శ్రీ వైష్ణవర్ తిరళై కండాలే కాణవమయ్యం ఎంగిరార్ ఎదిల్. వాళ్ళలో ఉండక్కర్లేదు, కళ్ళారా ఆ గోష్ఠిని ఒక్కసారి చూస్తే చాలండి అంటున్నారు ఇక్కడ. భాగవత దర్శన వైశిష్ట్యం అంత గొప్పది అని చెప్పడం అన్నమాట. అది బాగా నోట్ చేసుకోండి. మేమేం చేస్తామండి, ఏం చేయలేమండి, ఏం చేయక్కల్లా, వెళ్ళి ఆ భాగవతుల్ని సేవించుకు వస్తే చాలు, ఒకసారి కళ్ళతో చూసి వస్తే చాలు. భాగవత దర్శనమే అమయ్యం. ఒక మాట చెప్పారు, చక్కటి మాట చెప్పారు. భాగవతోత్తముల యొక్క దర్శనమే చాలు, ఇంకా మనం ఏమి చేయక్కల్లా, వెళ్ళడం సేవించుకోవడం.
తరచుగా మనం పెద్దల దగ్గరికి వెళుతూ ఉంటాం చూడండి, ఆ గోష్ఠిలో దగ్గరకు కూడా వెళ్ళలేం. వెళ్ళలేదనే బెంగక్కర్లేదంటున్నారు ఇక్కడ. కళ్ళారా చూడండి చాలు, ఒకసారి సేవించుకోండి చాలు, ఒకసారి దండం పెట్టుకోండి చాలు. ఇది మనకి సాంత్వననిచ్చేటువంటి మాట. ఎందువల్లంటే అన్నప్పుడు మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళలేం, మాట్లాడలేం, సేవించలేం, ఏం చేయలేం. దూరం నుంచి చూసినా చాలు అనేటువంటి ఒక అందమైనటువంటి మాటని ఇక్కడ భాగవత గోష్ఠి దర్శనమే చాలు, అది 8వ పాసురంలో తాత్పర్యం అన్నమాట. நாளும் வாயக்கணங்கட்கு நளிர்நீர்க்கடலை படைத்து தன் தாளும் தோளும் முடிகளும் சமனிலாத பலபரப்பே நீளும் படர்போம் கற்பகக்காவும் நிறைபல் ஞாயிற்றின் ஒழுமுடைய மணிமழை పోల్ తిడందాం తమర్గళ కూటమే. ఆ పాల సముద్రంలో విశాలమైన పాదాలతో, హస్తాలతో, కిరీటాలతో అందంగా శయనించిన స్వామిని వర్ణించారు ఈ 8లో. 9 తమరుగళ్ కూటవల్వినయ్యై నాశం చెయ్యం సెదుమూర్తి. సెదుమూర్తి ఉంది, సెదిరిమూర్తి, 2 పాఠాలు ఉన్నాయి. అమరుగళ్ ஆழி செங்கு வாழ்வேல் தண்டாரி பல்படையன் குமரன் கோல ஐங்கனை வேழ்த்தாதை கோதில் அடியார்த்தம் தமருகள் தமருகள் தமருகளாமே చెదిరే వాయిక్క తమయేర్కే. ఆ భాగవత భృత్యత్వం అండి, ముకుందమాల గుర్తొస్తుంది. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య 7 తరాలుగా తీసుకొస్తారు కిందకి. అక్కడ ఉండాలి మన మనస్సు అని చెప్తున్నారు. సాధారణంగా మనస్సు ఏం కోరుకుంటుందంటే ముందుకు వెళ్ళిపోయి కూర్చోవాలి అనిపిస్తుంది. సాధారణంగా మనని అవతల వాళ్ళు గుర్తించాలి అనిపిస్తుంది, మనం అందరికీ కనపడాలి అనిపిస్తుంది. ఇది మానవుడి యొక్క మనస్సుకుండే కోరిక. కానీ ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు. ఎంత వెనక ఉంటే అంత గొప్పది, ఎంత భృత్య భావాన్ని నింపుకుంటే అంత గొప్పది. ఆ భక్తుల యొక్క వాళ్ళలో చివరి సరిహద్దులో ఉన్నా చాలు అన్నారు. ఈ పాసురంలో ప్రత్యేకత ఏమిటి అని అంటే, శరీర తమియేర్కు దాసానుదాసులము కావడమే వాయక్క. ఎంత చివరిగా ఉంటే అంత గొప్ప. ప్రాక్టికల్గా ఇది కష్టం. మనస్సు ఎప్పుడూ కూడా మనం నలుగురిలో కనపడాలి అనిపించుకునే ఆ తహతహలాడుతూ ఉంటుంది. కొంతమంది ఉంటే చాలనుకుంటారు, కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని ఒక మాట, 10 మందిలో ఉండి నన్ను అందరూ గమనించారా లేదా అలా చూడాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. జీవాత్మ లక్షణము ఆ గోష్ఠిలో చివరిగా ఉన్నా చాలు, అంత భృత్య భావాన్ని కలిగి ఉండాలి. ఎందువల్లంటే ఇది ఏం దశకం అండి? భాగవత శేషత్వాన్ని చెలిపే దశకం. శేషత్వం అంటే నీ భృత్యులలో ఒకడిగా ఒక మూల ఒదిగి ఉన్నా చాలు. ఇది అలవాటు చేసుకోవాలి. ఇది కష్టం. వెళ్ళాము అంటే అందరూ మనని గుర్తించాలి అని, మనతో మాట్లాడాలి అని, మనకి స్పెషల్గా ట్రీట్ చేయాలి అని మనస్సు కోరుకుంటుంది. అక్కర్లేదు, అది దర్శిస్తే చాలు. వాళ్ళ కటాక్షం ఏ మూల ఉన్నా మన మీద పడితే చాలు. ఎలాంటి భావాన్ని చెప్పినటువంటి పాసురమో చూడండి, ఈ అందమైనటువంటి పాసురము అని. ఏంటంటే 9వ పాసురము చివరి సరిహద్దుని చెప్పేటువంటి పాసురం. తమర్గళ్ కూటం వల్వినయ్యై అంటే వైష్ణవ బృందానికి వచ్చే విరోధం, దాన్ని నాశం చెయ్యం సెదుమూర్తి. సెదుమూర్తి అంటే వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న అనే 4 రకాలుగా రూపము కలిగినటువంటి స్వామి. అమరుగళ్ ఆడి, ఆ యుద్ధోన్ముఖములైనటువంటి ఆడి సుదర్శనం, శంగు శంఖం,
வாழ்நந்தகம் విల్ శార్ంగం తండు కౌమోదకి ఆది మొదలుగా గల పల్పడయ్యాన్ అనేక ఆయుధాలు కలిగిన వాడు. పంచాయుధాలు ఆ వెనకాల ఇంకా 16 ఆయుధాలు అంటారు అన్ని పట్టుకుని, కానీ అవన్నీ దర్శనీయాలు కావు. కుమరన్ నిత్య యవ్వనం, అసలు ఆ వయస్సు ఎప్పుడూ కూడా 30 ఏళ్ల లోపే ఉంటుంది. 25-30 సంవత్సరాలుగానే ఉంటాడు. కోలం ఎంత అందగాడుగా ఉంటాడో. అయంగణై వేళ్ళు తాతయ్య, ఎవరండి ఆయన? ఇది చాలా అందమైనటువంటి పదాన్ని ఒకదాన్ని ప్రయోగించారండి. అయంగణై వేళ్ళు తాతయ్య చాలా మంచి పదం అండి. అయంగణై వేళ్ళు తాతయ్య అంటే పంచబాణాలు కలిగిన మన్మధుని తండ్రి, అంటే సౌందర్యాన్ని చెప్పడం అన్నమాట. అంత అందగాడు అని చెప్పడం అన్నమాట. కోదిల్ అడియారుతం తమర్గళాయ్, అలాంటి అనన్య ప్రయోజనులైన దాసులకి దాసులవడం సెదిర్ తమియేర్కు వాయక్క, ఈ సంసారంలో ఉన్న నాకు కలుగుగాక. నాకేం కలగాలి? దాసానుదాసత్వం కలగాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. మనం గుర్తు ఎంతవరకు వెళ్ళాలంటే ఆచరణ పర్యంతం వెళ్ళాలి. అది ఇందులో చెప్పిన ముఖ్యార్థం. నేను చివర ఉంటానండి అనడం కాదు. ఉన్నప్పుడు బాధపడకుండా నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాను కదా అని ఆనందపడే లక్షణం రావాలి. చాలా కష్టం అండి, చాలా కష్టం, చెప్తాం కానీ అది రావాలి అని అంటున్నారు. వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. ఎట్టాం పాటు ఎంతవరకు చెప్పాను? 9వ పాసు. 9వ పాటిల్ 238వ పేజీ అండి. భాగవతులకి శ్రీ వైష్ణవర్గళ్ ఉడన్ సహవా సంతాన్ వేణుము, వాళ్లతో కలిసి ఉంటే చాలా. அவர்களுடைய శేషత్వత్తిలే ముడిన్క నిలమాగామయ్యం ఎంగిర, వాళ్ళకి దాసులం అనుకోవాలి. ఈ నెడుమార్కడిమై సారం అంతా ఈ ప్రతి పాసురంలో మొదటి వాక్యంలోకి తీసుకొచ్చేస్తున్నారండి వ్యాఖ్యానంలో. అది గొప్పతనం, అది బాగా గుర్తుపెట్టుకోండి. 9వ పాటిల్ ఈ 9వ పాసురంలో, 80వ పాటిల్, 8వ పాటిల్, ఇలా చెప్పేటువంటి మాటల్లో ఆ పాసుర సారాన్నంతటినీ చెప్పేస్తున్నారు. తమరగల్ కూట్టవల్ వినయ్యై నాసం చెయ్యం, అదే శ్రీ వైష్ణవరగళయ తిరళక్కువరం వల్వినయ్యై నాశం చెయ్యం ఎన్నోమా. శ్రీ వైష్ణవ బృందానికి వచ్చే విరోధాలని నాశనం చేసే స్వామి యొక్క ఆయుధం ఏమిటండి? అది చక్రాయుధం. ఆయన ఎందుకు పట్టుకున్నాడు? చాలా అందంగా ఉందండి ఈ అన్వయం. ఎందువల్లంటే శత్రువులను నాశనం చేస్తుంది అని జనరల్ మీనింగ్. వైష్ణవుల యొక్క పాపాలని నాశనం చేస్తుంది, ఇది విశేషమైనటువంటి అర్థం అన్నమాట. అందుకే తమర్గళుடைய కూట్టమాన వల్వినయ్యై, తిరండ వల్వినయ్యై, గుంపులుగా ఉన్నటువంటి పాపాలని నశిప్పిక్కున్నౌమాం, నశింపచేస్తుంది సుదర్శనము. ఎంత పవర్ఫుల్ అండి సుదర్శనము. అందువల్లే మనం ఆ సుదర్శన స్తోత్రం గాని సుదర్శన హోమం గాని, అసలు చాలా అద్భుతమైనటువంటి అష్టకం గాని, అష్టక పారాయణం అండి. ఆరోగ్యానికి సుదర్శనాష్టక పారాయణం ఎంతో అద్భుతమైనటువంటి విషయంగా చెప్తారు. అందుకే తమర్గళ్ వన్వేయై కూట అసిత్తైన సెప్పక్కుం అత్తైన సెప్పిక్కుం ఎన్నుదల్, అది పాపాలను నశింపచేస్తుంది,
పాపాలను నశింపచేసేటువంటి స్వామి చేతిలో ఉన్నటువంటి సుదర్శనము. ఇవనుక్కు కొట్టుగయ్యే స్వభావమాన పోలే అవనుక్కు కழிక్కయ్యే ఆ ఏ యాత్రయ్యాయి ఇరుక్కపడి. ఒక అందమైనటువంటి మాటని అన్నారండి. పరమాత్మకేమో విరోధుల్ని నాశనం చేయడం, దీనికేమో పాపాలని నాశనం చేయడం. ఈ చక్రం ఇద్దరికీ కూడా అవే. ఏంటి గోలు లక్ష్యం? పాప నాశనము. శత్రు రూపంగా ఉన్న పాప రూపంగా ఉన్న పోగొట్టడము. సెదుమూర్తి విరోధే పోక్కుకయ్యే కాంతమాన పలవడివిగుళై కొళ్ళా నిற்கும். విరోధులను పోగొట్టడమే తన స్వభావంగా గల స్వామి అనేక రూపాలను స్వీకరించి ఇవర్గల్ కైంకర్యత్తుకు పలవడిగళ్ళుమా పోలే ఆయిత్తు అవన్ రక్షణార్థమాగా పలవడివి కొళ్ళుంబడి. ముక్త పురుషులు కైంకర్యం చేయడానికి ఎన్ని రకాల అవతారాలుగా రూపాలను పొందుతారో, అలాగే మన విరోధాలను తొలగించడానికి పెరుమాళ్ళు అన్ని రూపాలు పొందుతారు. అంటే ఇక్కడ ఏమైంది? పెరుమాళ్ళు అనేక రూపాలు పొందుతున్నారు, భక్తులు ముక్త పురుషులు అనేక రూపాలు పొందుతున్నారు. వీళ్ళేమో కైంకర్యం చేయడానికి పొందుతున్నారు, ఆయనేమో మన పాపాలు పోగొట్టడానికి కోసం అన్ని రూపాలు పొందుతున్నాడు. అమరుగళ్ళు ఇత్యాది విరోధి నిరసనత్తుకురుప్పాగా యుద్ధోన్ముఖమాన తిరువాజి తొడక్కమాన దివ్యాధిదత్తయుడై యవన్. విరోధుల యొక్క పాపాలు పోగొట్టడానికి యుద్ధోన్ముఖమైన రెడీగా ఉన్నటువంటి సుదర్శన చక్రాది ఆయుధాలని ధరించినటువంటి స్వామి కుమరన్ నిశ్చయుబావా ఇరుక్కం. ఎప్పుడు నిత్య యవ్వనవంతుడు సుందరుడుగా ఉంటాడు. మిగిలిన వాళ్ళందరికీ కాలం గడిచే కొద్దీ యవ్వనము అలాగా చిల్లుకుండలో నీరులా కరిగిపోతూ ఉంటుంది. కానీ ఆయన నిత్య యవ్వనుడు. నిత్యయువావా ఇరుక్కం కోలమిత్యాది పంచబాణనాన కామనత్తుకు ఉత్పాదకనానవన్. పంచబాణుడని పేరు పొందిన మన్మధుడికి కూడా అతనిని కూడా కన్న తండ్రి. ఇంకా ఎంత అందంగా ఉంటాడో అని చెప్పడానికి అన్నమాట. పంచబాణుడికి తండ్రి ఆయన. அழுகைக்கனக்கும் மேலில்லை என்னிருக்கும் కామనక్కుం అజక్కు ఉత్పత్తి స్థానమాయిరుక్కుం ఎంగై. ఈ చక్కటి వ్యాఖ్యాన వాక్యాలను అందంలో నన్ను మించిన వాడు లేడు అని అనుకునే మన్మధుడికి కూడా అమ్మో ఈయన ఎంత అందంగా ఉన్నాడో అనుకునేలా చేసేటువంటి అందగాడు. మన్మధుడికి కూడా మదనాన్ని కలిగించేటువంటి అందగాడు. அப்பருவத்துக்கும் அழக்கும் தோத்தரிக்கலும் அனன்ய பிரயோஜரான ஸ்ரீ வைஷ்ணவர்களுடைய அவன் அடிமையில் முடிந்த நிலமாக வேணும் ఎంగిరార్. అలాంటి వారి యొక్క పాదాలే చరమావధి. ముడింద నిలం అంటే చరమావధి అని అర్థం. భాగవతుల యొక్క పాదాలే చరమ అవధి. ఆ ప్రథమ చరమ అని రెండు పదాలు రోజు చెప్పుకుంటున్నాం. ప్రథమ పర్వం భగవంతుడి దగ్గరే ఆగిపోతుంది. చరమ అనేది భాగవతోత్తముల దగ్గరికి ఉంది. అందుకని చరమావధి అన్నారనమాట. సెదిరే వాయక్క ఇంద నిశ్చయ పురుషార్థం ఎన్నం ఒక వాయక్క వేణం. ఏ నిరతిశయ పురుషార్థము అంతా కూడా ఎంత ఎంత అందమైనటువంటి వాడు అని చెప్పే దాంట్లో ఇది ఒక్క వాయక్క వేణం. ఒకేలాగా సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా ఉండదు కదండి అందరికి. పెరుమాళ్ళకు అలా ఉంటుంది. అంటే నిత్య యవ్వనుడు, అందంలో ఆయనకు సాటి అయిన వాడు వేరొకడు లేడు. నేను అందగాడిని అనే మన్మధుడికి కూడా ఉత్పత్తి స్థానము కలిగిన వాడు. అయితే అందగాళ్లలో చివరి వాడు అంటే ఆయన్ని మించిన అందం లేదు. ఎన్ని విశేషణాలు చెప్పారు. తమ ఏర్కే భూతకాలத்திலும் ஸ்ரீ சத்ருகர்வானை
தேடிப்பிடிக்க வேண்டுகையாலே வர்த்தமான காலத்தில் తమకు ఉపమానమిన్రికే ఇరుక్కై. అంటే ఈయన ఆ తమ ఏర్కే ఒంటరి వాడిని అన్నారు. ఏమిటండి ఒంటరి వాడిని అని అంటేట, ఇలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేకపోవడం ఒంటరితనం. రామాయణంలో శత్రుఘ్నుణ్ణి చెప్తున్నారండి. ఏమిటా ఒంటరితనం అంటే, వెతగ్గా వెతగ్గా భాగవత భక్తి కలిగిన వాడు శత్రుఘ్నుడు ఒక్కడు కనపడ్డాడు. భరతుడు తీసుకెళ్తే కూడా వెళ్ళిపోవడమే. ఆ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. నీత ప్రీతి పురస్కృత. భరతుడు తీసుకెళ్తున్నాడు, ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. అంతే. ఇంకా నాకు ఎందుకు ఏమిటి అనేది లేదు. భాగవతోత్తముల వెంట వెళ్ళడమే ఆ మాటనే. అందుకని నంగట్కు పూర్వం బహువచన పదం ఉందేమో, కొంచెం అందుకని అలాగా ఏకవచనం వాడారు అంటే, కేశవన్ తమర్కు పింబు తన్గే రల్లామయ్యాలే ఇంగు. కేశవన్ తమర్ అనేటువంటి చోట ఒంటరితనం లేదు. అందువల్ల భాగవతోత్తములందరూ కలిసి వచ్చారు కదా, అక్కడి నుంచి ఇంకా నంగట్కే బహువచనమే, ఒంటరి వారు కాదు, ఆళ్వార్లు. కాబట్టి అందరినీ కలుపుకుని, మరి ఇప్పుడు ఎందుకండి ఇలాగా ఒంటరి వాడిని అన్నారు? సంసారంలో ఇక్కడున్న సంసారులలో தமிయేర్కు ఎంగిరిదు సంసారిగళ తమకు ఉపమానం ఇల్లామయ్యాలే. ఈ సంసారులలో నాలాంటి ఒంటరి వాళ్ళు లేరు అని బెంగ. ఒక్కొక్కసారి ఆలోచనలు అలా పెడుతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి అందరూ ఉన్నారు, మనకేమిటి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు చుట్టూ అందరూ ఉన్నా సరే ఎవ్వరూ లేరు, ఇలా ఒంటరి వాడిని అయిపోయాను అని మాట వస్తుంది. అదే ఇప్పటిదాకా అందరూ ఉన్నారన్నారు, ఇప్పుడు ఒంటరి వారు అంటారు. ఏంటంటే ఆ మానసిక భావన అలా పరుగులు తీస్తుంది. ఆ ఉండేటువంటి అనుభవాలు అలా ఒంటరితనాన్ని కనిపిస్తాయి. నమ్మాళ్ళవార్లకి అయ్యయ్యో ఈ సంసారంలో ఒక్కడిగా ఉండిపోయానే అనే బెంగ ఎక్కువైపోయింది. ఆ బెంగతోటి నేను ఒంటరి వాడిని అంటున్నారు. ఏమిటి ఓ నిమిషం అలా, ఓ నిమిషం ఇలాగా అంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది మనస్సు. ఇప్పుడున్న ఆలోచన మరుక్షణంకు ఉండదు. ఆలోచనలు క్షణం అనే మాట కూడా సరిపోదు, అలా మారిపోతూ ఉంటాయి ఆలోచనలు. అలాంటప్పుడు అయ్యో ఇంకా ఈ సంసారంలో పడి ఉన్నానా అని నమ్మాళ్ళవార్లకి బెంగ వచ్చేసింది అనమాట. బెంగ వచ్చేసి ఆయన ఆ సంసారిகளில் తమకు ఉపమానమిల్లామయ్యాలి. ఈ సంసారంలో తమకు ఉపమానం ఇంకోళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఎవరూ లేరు. అంతటి ఒంటరితనం. ఆ దుఃఖాన్ని ఎంత తొందరగా పెరుమాళ్ళు నన్ను స్వీకరిస్తారా అనేటువంటి ఆర్తిని ఇక్కడ నమ్మాళ్ళవార్లు చెప్తున్నారు 9వ పాసురంలో. అంటే భాగవత భృత్యత్వం అంటారు దాన్ని. భృత్య పరిచారక భృత్య అన్నట్లుగా మనం ఎక్కడ ఉండాలి అంటే, ఇవన్నీ మనకి పాఠాలు చెప్పడమే. అన్వయించుకోగలిగితే మనం ఏమిటి, ఎక్కడికెళ్ళినా మనమే ముందుండాలి అనుకోకండి. మనం నేను వెళ్ళా, నేను వచ్చా అనే అహంతని పక్కన పెట్టమంటున్నారు. ఇది ఎంత కష్టమో. అదేంటి మేము వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు పక్కన ఎలా పెడతామండి అనిపిస్తుంది. వెళ్ళాం అందరిలాగా సేవించుకోవడం, మనకేదో పెద్ద ప్రత్యేకత ఉండి వెళ్ళాం అనుకోకండి. నువ్వు కూడా అందులో అన్వయించగలిగావనే అదృష్టాన్ని కలిగి వెళ్ళు, ఆ భావనతోటి కలిగి వెళ్ళు అని చెప్పడం అన్నమాట. ఇది భాగవత శేషత్వానికి పరాకాష్ట. ఇంక ఇంతకు మించి ఏం ఆలోచిస్తామండి? నేను అనేవాణ్ణే లేము, నేను నీకు దాసుణ్ణి మాత్రమే. దానికి పట్టం కడుతున్నారు ఈ 10లో అన్నమాట. தமர்கள் கூட்டவல் வினையை நாசம் செய்யும் செதுமூர்த்தி அமர்கள்
ஆடி செங்குவாள் வெள்தண்டு ஆதி பல்படையன் குமரன் போல అంగణై ఐంగణై వేళ్తాతై. చాలా మంచి పదం. ఆ పదాన్ని గుర్తు పెట్టుకోండి. ఎవరి తండ్రి ఆయన? అందగాడైనటువంటి ఆ మన్మధుడికి తండ్రి. ఐంగణై పంచాయుధిని తాతగారు అని అర్థం ఆ పదానికి. చాలా చక్కటి పద ప్రయోగం. ஐங்கணை வேள்தாதை போதில்லடியார்த்தம் கமர்கள் கமர்கள் கமர்களாம் சிறிரே வாயக்க தமியற்கே. పదోపాసరం. వాయక్కతమియేర్కు ஊழிதோரூழி ஊழிமாகாயாம் பூக்கொள்மேனி நான்குதோள் பொன்வாழி கையன்னம்மான் நீக்கமில்லா அடியார்தம் அடியார் 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 எம் கோக்கள் அவர்க்கே குடிகளாய் செல்லும் నల్ల కోట్పాడే. చాలా అందమైనటువంటి 10వ పాసురాన్ని చెప్తున్నారు అన్నమాట. ఇందులో ఏంటంటే బాగా ఈ భాగవతానుభవం నాకు నా వాళ్ళకి కూడా ఎప్పుడూ ఫలించాలి. తరతరాలుగా మా వంశం ఈ భాగవత భృత్య భావాన్ని కలిగి ఉండాలి. నాతోటి ఆగిపోకూడదు. నాకు, మా పిల్లలకి, మనవలకి, మునిమనవలకి తరతరాల వరకు ఈ దాస్యభావం, ఈ వినయ భావం రావాలి అని చెప్తున్నారు ఇక్కడ. మా కాయాంబుకొల్ అంటే అందమైన కాయాంబు అంటే అండి రెల్లు పుష్పం. లైట్ వైట్ తో లైట్ బ్లూ కలిసిన కాంబినేషన్ ఎలా ఉంటుంది? నీలమేఘ శ్యామత్వం అన్నమాట. అంత అందమైన రెల్లు పువ్వు లాంటి వర్ణం కలగల మేను ఆయన శరీరం రంగు అలా ఉంటుంది. 4 తోళ్ 4 భుజాలు, పొన్న ఆళి బంగారంలా మెరిసిపోయే అందమైన చక్రతాళ్వాన్ కై ఎన్నమ్మాన్ చేతిలో పట్టుకున్నటువంటి నా స్వామిని నీక్కమిల్లాడియార్ క్షణం కూడా దూరం కాని భక్తులు. ఇప్పుడు పెరుమాళ్ళ యొక్క ధ్యానము చింత. అడియార్ తమ్ అడియార్ అడియార్ ఇక్కడ చెప్పారు. దాసులకి 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 ఎం కోక్కల్ అందరికీ దాసులు కానీ వారు మనకి స్వాములు. అంటే వారి పాదాలను మనం ఆశ్రయించాలి. అవర్కే కుడిగళాయ్ వారికే మేము దాసులమై చెల్లం నల్ల కోట్పాడు మంచి పురుషార్థం. ఇదే నేను కోరే పురుషార్థం. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య ఇది మాం స్మర. అదే నేను కోరేటువంటి పురుషార్థము. తమియేర్కు ఆ విషయంలో నేను అద్వితీయుణ్ణి. అంటే నాలాంటి వాడు దాసుడు ఇంకొకడు లేడు. ఊజితో రూజి ప్రతి కల్పంలో ఊజివా యొక్క ఎప్పుడూ కలగాలి. చరమావధి దాసత్వం సర్వకాల సర్వావస్థల్లో కలగాలి. అయ్యేదో కాసేపు అలా దండం పెట్టుకుని వచ్చేయడం కాదండి. ఎప్పుడూ ఆ భృత్యభావం మనస్సులో నాకు ఉండాలి. వాయక్క తమ ఏర్కు ఊలితో రోజి ఒంటరి వాడినైనా నాకు కలగాలి అన్నాడు. ఎలాగో చూద్దాం చూడండి వ్యాఖ్యానం. பத்தாம் பாட்டு. இப்பிராபியம் எனக்கும் என் పరిగ్రహத்துக்கும் ఎన్నం వాయక్క వేండిరా. ఈ మాట చాలా నిజంగా ఈ మొట్టమొదటి వాక్యం ఎంత సారభూతంగా ఉంటుందో ప్రతిపాసనంలో చెప్తున్నా. ఈ ప్రాప్యం, ఈ లాభం ఎనక్కుం నాకు కలగాలి. ఎన్ పరిగ్రహత్తుకుం నా సంబంధీకులకి కూడా కలగాలి. నాతో ఆగిపోకూడదు. ఈ దాస్యభావం నా తరతరాలుగా మా వాళ్ళందరికీ కూడా లభించాలి అని అంటున్నారు. వాయుక్క తమియేర్కు
புருஷார்த்தத்தில் எல்லையிலே அவகாஹிக்கையாலே ఉపమానరహితనాన எனக்கு పీరేవాయిక్క వేణుం. పురుషార్థంలో సాటిలేని పురుషార్థము భాగవత దాస్యము. ఇది ఒక స్టేట్మెంట్ అన్నమాట. పురుషార్థాలలో గొప్ప పురుషార్థం ఏది? భాగవత దాస్యము. మామూలుగా మనం ధర్మార్థ కామ మోక్షాలని చెప్తాం, కాదండి. భాగవత దాస్యం గొప్ప పురుషార్థము. ഊജിതോരൂജി കാലതത്വം ഉള്ളതനയും ഇടൈവിടാതെ యావదాత్మ భావియాగ ఇదివే పురుషార్థం ఎంగై. అంటే కాలతత్వం ఉన్నంత వరకు ఏ మాత్రం విచ్ఛేదము లేకుండా ఈ ఆత్మతత్వము ఉన్నంత వరకు ఇదే నాకు పురుషార్థము, ఇదే నాకు పురుషార్థము. భాగవత శేషత్వమే పట్టం కట్టేశారండి భాగవత శేషత్వానికి ఈ వ్యాఖ్యానంలో. ఇంకా దీన్ని మించిన వాక్యాలు లేవు. దానికే పట్టాభిషేకం. ఏంటి? చరమావధి. భాగవతుల పాదాలకి 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 నేను దాసుడనై ఉండాలి. మాకాయాంబూవి ఇత్యాది అవిసె పువ్వు అండి. గొప్ప మాకాయం అంటే అవిసె. మా అంటే గొప్పదైనటువంటి కాయం, శరీరం ఎలా ఉంటుంది? రెల్లు పుష్పములా ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఎక్కడైనా లోకంలో దర్శించగలుగుతామా? ఎక్కడా కనపడదు. నలుపువాడు కాదండి, నల్లనయ్యాని ముద్దుగా పిలుచుకుంటాం కానీ నలుపు కాదు, రెల్లు పుష్పం లాంటి. అది ఇలా ముట్టుకుంటే వాడిపోతుంది అనేంత సుకుమారంగా ఉంటుంది రెల్లు పువ్వు. ఆ రంగే రంగు. అలాగా అழகிய కాయాంబూం పోలే అవిసె పువ్వులాగా ఇరుక్కర తిరుమేనేయం అలాంటి దేహము. కల్పక తరుపణ ఇత్తా పోలే ఇరుకర తిరుత్తోళ్ కళయ్యం. ఇంకా భుజాలు ఎలా ఉన్నాయి? ఒక కల్ప వృక్షం శాఖలు వేసిందా అన్నట్లుగా అన్ని వైపుల 4 కదండి, 4 వైపులాగా చక్కగా వ్యాపించి ఉన్నాయి. కల్పకం పూత్తా పోలే ఇరుక్కర తిరువాలయం కాటి. కల్పకం పూస్తే ఎలా ఉంటుందో అలాగా చక్రం పువ్వులాగా చక్కగా అందంగా తిరుగుతూ ఉంది. ఎన్నయనదిహాక్కినక్కినవన్. అలాంటి నన్ను తనవానిగా చేసుకున్న స్వామి నెక్కమిల్లా వడియార్ பிரிய நீக்கை நினைக்கில் குருஷ்வமாம் என்னும் வேண்டும்படி விశ్లేషిக்க மாட்டாதவர்களில் சரமாவதியானவர்கள் என் சுவாமிகள் தமர்கள் தமர்கள் தமர்களாம் என்று முடித்த ఎల్లయ్యై మొదలాగా తొడంగుకిరారు. ఎంత బాగుందో. ఇదేంటంటే అలాంటి నన్ను అనన్యాసం చేసుకున్న స్వామి ఎడబాటు లేని నీక్కమిల్లా అడిగారు. పెరుమాళ్ళ నుంచి దూరం కాని భక్తులు. మనందరం పెరుమాళ్ళను సేవిస్తాం. 24 గంటల్లో కొన్ని నిమిషాలు, ఇంకా మాట్లాడితే కొన్ని సెకనులు. మాలాంటి వాళ్ళు అయితే ఏదో నీ దగ్గర ఉన్నాం టపటపా పూజ చేసేయడం అయిపోవడం. అలా కాదండి. ఏం చేస్తున్నా విష్ణు చిత్తులుగానే ఉంటారటండి వాళ్ళు. లోకంలో స్వామి నిండి ఉంటాట. అలాంటి అడియారు తమ అడియారు అడియారు అడియారుకొక్కళ్ళు. దాసులకి 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 అలాంటి వాళ్ళని స్వాములుగా నేను భావిస్తాం. స్వామిని వదిలి ఉండలేని వాళ్ళు. ఈ వదిలి ఉండలేని వాళ్ళకి ఎప్పుడూ మనకి లక్ష్మణుణ్ణి రామాయణంలో టక్కుమని తీసుకొస్తూ ఉంటాం కదండి. ఎలాగా? తమరుగాళ్ళు సేమే ఎడమైతలేనన్నారాగిర్ శ్రీ భరతాళ్వానం పోల్వార్. ఇక్కడ చక్కటి వ్యాఖ్యానము రాముడి యొక్క సోదరులతో ఒక ముగ్గురితో పోల్చారండి. రాముడు మెయిన్, మిగిలిన ముగ్గురిని కూడా రామచంద్రుడు అడవికి బయలుదేరాడు. అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడు? నిన్ను వదిలితే నేను నీళ్ల బయట పడేసిన చేపలా అయిపోతా, కాబట్టి కురుష్వమాం అనుచరం, నన్ను నీతో తీసుకుని వెళ్ళు. అది
అంటే కూడా ఉండాలి, క్షణం కూడా దూరంగా ఉండము అని చెప్పడం అన్నమాట. ఎన్ను వేండుంబడి విశ్లేషిక్క మాట్టాదవరగలే. ఆయన ఇంకా అలాగా అడగాల్సి వచ్చింది లక్ష్మణుడు. ఇక్కడ దాసులు అలా అడగాల్సిన పని లేదు. దూరం పెట్టారు అంటే ఇంకా ఉండరు వాళ్ళు. ఒక మాట కూడా మాట్లాడేంత ప్రాణం ఉండదన్నమాట. అంత భక్తి. చరమావధి యానవరగళ్ళయన్ స్వామిகள். అలాంటి వాళ్ళు నాకు స్వాములు. పెరుమాళ్ళని క్షణం కూడా విశ్లేషించి ఉండలేని వారు నా స్వామి. తమరుగళాం ఎన్నో ముడిத்த ఎల్లయ్యై మొదలాగ తొడంగుగిరారు. ఆ దాస పరంపరలో చివరి వారు దాసులు దాసులు దాసుల దాసులు. ఇంక ఎంత చెప్పినా అలా చెప్పుకుంటూ వెళ్ళడమే. సేమేయడమైతలే నిన్నారాగిరారు అంటే స్వయం ప్రయోజనంగా. ఎలాగా? శ్రీ భరతాజ్వాన్ పోల్వార్, భరతుడు మొదలైనటువంటి వారు ఎలాగా ఆ పాద పద్మాలని నా తల మీద పెట్టవలసినది అని కోరిన భరతుని లాంటి వారు వీళ్ళు. కోదిలడియారాగిరారు శ్రీ శత్రుఘ్నాజ్వాన్ పోల్వారు. మరి ఇంకో రకం వాళ్ళు ఉన్నారు, వాళ్ళండి వాళ్ళు శత్రుఘ్నులు లాంటి వాళ్ళు. ఎలాగా? ఇగో నీకు నేను పాదుకలు ఇచ్చాను, తీసుకెళ్ళి ఇవి నన్ను రక్షిస్తాయి. రాముడి కంటే ఎక్కువగా పాదుకలను భావించాడు శత్రుఘ్నుడు. అంత భృత్య భావం. చాలు, వాటికే పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. ఆ తీవ్రత చూడండి, చొచ్చుకొని పోయేటువంటి తీవ్రతను చూడండి. నీక్కమిల్లాడియారు, విశ్లేషణ లేనటువంటి భక్తులు. అది అవర్కే కుడిగళాయి చెల్లు నల్ల కోట్పాడే అన్నారు. నిక్కమిల్లావడియారారగిల్ విడదీయలాని ఎడబాటు లేని ఇళయ పెరుమాళ్ పోల్వారు. అవర్కే కుడిగళాయి ఇరుగరయ్యి ఎర ఇరాదే నచేద్రామానుజేత్యేషా చతురా చతురక్షరి కామవస్తాం ప్రపద్యంతే జంతవో హంతమాదృశాః ఎన్నిదిక్కుమా పోలే. ఇది భగవద్ రామానుజులను ప్రార్థిస్తూ ఒక మహాకవి ఎవరో చెప్పినటువంటిది. ఏమిటి నాయన, రా మా నూజ అనే 4 అక్షరాలే లేకపోతే మా గతి ఏమైపోయేదో. జంతవో పశుతుల్యంగా ఉన్నాం కదా మేము, మా బతుకులు ఏమైపోయేవో అంటే ఆ కానుమడు 10 అవర్కే ఇచ్చాది అవర్గళుకే సపరికరమాగా. నేనొక్కడిని కాదు, నా వాళ్ళందరితో కలిసి అనన్యార్హరాయ్, ఇతరులకి ఏ మాత్రం చెందకుండా చెల్లం నల్ల కట్టళే వాయక్క తమ ఏర్కు కోట్పాడు కోలుపాడు ఏర్పాటు అన్నమాట. అంటే భగవద్భక్తుని ఆశ్రయణమే ఉత్తారకము అనేటువంటి భావన. వాళ్ళకి దాసుణ్ణవుతాను అనడంలో తృప్తి లేదు. వారి దాసులకి 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 దాసుణ్ణవుతాను అక్కడ దాకా అంటే గాని నమ్మాళ్ళ వాళ్ళకి తృప్తి కలగడం లేదు అంటున్నారు. అంటే చరమావధి అంటారండి దీన్ని. దాస 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 దాసత్వం. దానిని ఇక్కడ చాలా వైభవంగా చెప్తున్నారు 10వ పాసురంలో. వాయక్క తమియర్కు ఊజితోరూజి ఊజి మాగాయం பூக்கொள்மேனி 4 தோள் பொன்னாழிகை என்னம்மா நெக்கமில்லாடியார் அடியார் 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 எம் கோக்கள் அவர்க்கே கூடிகளாய் சொல்லும் நல்ல கோட்பாடு. 11 நல்ல கோட்பாட்டுலகங்கள் மூன்னினுள்ளல் தான் நிறைந்த அல்லிக்கமலக்கண்ணனை தன் குருகூர் சிறகோபன் சொல்லப்பட்டாயிரத்துள் இவையும் 10 வல்லார்கள் நல்ல పదத்தால் మனை வாழ்வர் కొండ పెండీర్ మక్కళే. దీన్ని ఈ 10ని ఇలా గనక మనం చదువుకుంటేటండి భాగవత శేషత్వమే మన్ని ఆశ్రయిస్తుంది కండి, ఆ బుద్ధిని కలగ చేస్తుంది కండి. అంటే ఎంత అహంకారులకైనా చదువుకోగా చదువుకోగా ఈ చరమ భావం కలుగుతుంది. ఎలా వస్తుందండి? చదువుకుంటే వచ్చేస్తుంది. అది దానికి అంత పవర్ ఉందని చెప్పడం అన్నమాట. నల్ల కోట్పాడు మంచి వ్యవస్థ కలిగిన ఉలగంగళ్ మూడు
లోకాలు మూడింటిలో తాను నిరైందా తాను వ్యాపించి ఉండి అల్లి కమలం కన్ననై చక్కగా వికసించిన అందమైన పువ్వు లాంటి కళ్ళు కలిగిన, కొంతమంది కళ్ళు చూస్తే నవ్వుతున్నట్లుగా అప్పుడే వికసించినటువంటి పువ్వుల్లా ఎలా ఉంటాయో అలాంటి పువ్వులు కలిగిన నేత్రాలు కలిగిన శ్రీమన్నారాయణుడి విషయమై తన్ కురుగూరు శటగోపన్ అందమైన చల్లనైన కురుగూరులకి స్వామి అయిన నమ్మాళ్వార్లు సొల్లప్పటాయిరత్తుల్ చెప్పిన ఈ 1000 పాసురాలలో ఎక్కడికక్కడికి ఆ పాసురాలకి ప్రతి ఫలశ్రుతిని మనకి అందిస్తూనే ఉన్నారు. ఇవయం 10 వల్లారుగా ఏమండి 1000 చదవలేమండి, మాకు టైం ఉండదండి. పోనీ ఈ 10 చదువుకోండి చాలు. ఎంత కన్సెషన్ ఇచ్చారో చూడండి. కొండ పెండీర్ మక్కల్ చదువుకుంటే ఏమవుతుందండి, మీకు ఉన్న భార్య పుత్రులతో కూడా కొండ మీరు స్వీకరించిన పెన్నీరు మక్కళ్ళు భార్య పుత్రులు నల్ల పదత్తాలు ఎంత మంచి పొజిషన్ లో ఉంటారో తెలుసా, భాగవత శేషత్వం అనే పొజిషన్ లో ఉంటారు. అది పొజిషన్ అంటే ఇక్కడ ఏదో పెద్ద ఆఫీసర్ అయ్యాడండి, దేశానికి మంత్రి అయ్యాడండి అని కాదు. భాగవత శేషత్వానికి పట్టం కడతారు అన్నమాట. మన వారు గృహస్థాశ్రమంలోనే ఉండి సుఖంగా ఉంటారు. మనం ఏమనుకుంటామంటే సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు, ఆహా వాళ్ళకి భార్య సంబంధం ఇల్లు బాధ్యతలు ఏవి కాదు. ఇందులో ఉంటూనే అలా ఉండడం ఇంకా గొప్పటండి. ఈ విషయం చాలా గొప్ప విషయం. ఏమిటి, సంసారంలో ఉంటూనే తామరాకు తన మీద నీటి బొట్టు ఉన్నా దానితో సంగము లేకుండా ఎలా ఉంటుందో, ఆ మధ్యలో ఒక పొర ఉంటుంటండి. ఆ పొర ఏం చేస్తుందంటే తడిని తగలనివ్వదు తామరాకుకి. అలాగ మనం సంసారంలో ఉంటూనే ఈ బాధలో సుఖాలో పడుతూనే వీటి అనుభవం మనస్సుకి తగలకుండా భగవంతుడి వైపు మనస్సు మళ్ళాలి. ఎలా సాధ్యమవుతుందండి? అక్కడ తామరాకు మీద ఆ జలబిందువుకి ఆ ఆకుకి తగలకుండా ఉండే శక్తి రావాలంటే ఒక పొర ఉంది కదా మధ్యలో. అలాగా ఆ సంగము అనే పొరని ఏర్పాటు చేసుకో. చాలా మంచి విషయం. ఆ సంగము లేకపోవుట ఒక అర్థం అండి. ఆ అంటే ఐతి భగవతో నారాయణస్య ప్రథమాభిధానం. ఆ అంటే విష్ణుమూర్తి, అకారార్థో విష్ణు, జగదుదయ రక్షా ప్రళయ కృత్. జగదుదయ రక్షల్ని కల్పించేటువంటి తండ్రి ఆ అనే అక్షరంచే చెప్పబడతాడు. అందుకే అక్షరాణం అకారోస్మి, అన్ని అక్షరాలలో ఆ అనే అక్షరం చాలా గొప్పది. ఆ సంఘం కలిగి ఉండు, ఆ విష్ణువుతో సంఘం కలిగి ఉండు, మనస్సు చేర్చి ఉండు. అసంగ శస్త్రేణ అన్న చోట కూడా భగవద్గీతలో ఇదే అందమైనటువంటి అర్థాన్ని చెప్తారు అన్నమాట. అలాగా ఈ 10 పాసురాలు గనక మనం నేర్చుకుంటే ఆయనకి శేషభూతులమై ఉంటాము అనేటువంటి దాన్ని ఈయన చెప్పినటువంటిది. ఇంకా వ్యాఖ్యానం కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెమే ఉంది, చెప్పేసుకున్నాము. 11వ పాసురం రేపు చెప్పుకుందామండి. నల్ల 10వ పాసురము. வாயக்க தமையேற்கு ஒழிதோர் ஊழமாகாயாம் பூக்கள் மேல 4 தோள் பொன்னாழி கையன் நம்மான் மேற்றமில்லா அடியார் தம் அடியார் 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 எம் கோப்பாட் அவர்க்கே கூடியகளாய் செல்லும் நல்ல கோட்பாடு. நல்ல கோட்பாட்டுலகங்கள் முன்னினுள்ளம் தான் நிறையும் அல்லிக்க மலக்கண்ணனை தன் குருகூர் செடகோபன் சொல்லப்பட்டாயிரத்துள் 10 வல்லார்கள் நல்ல பதத்தால் மனை வாழ்வார் கொண்ட பெண்டேர் மக்களே நம்மாழ்வார் దివ్య తిరువెట్టలే శరణం. అమ్మ, నా శోభ గారు